హానెస్ట్ గుండె మీద చేసుకుని జీవితంలో గురుగారు వంశీ రామరాజు గారి వల్ల అహనా పెళ్ళంట టైం దగ్గర నుంచి కూడా ఇందాకే ఆయన మాట్లాడుతూ చెప్పారు, ఎన్నిసార్లు నేను వంశీ అవార్డ్స్లో ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి దీని మీద ఉండి ఫస్ట్ టైం జీవితంలో గురుగారు హృదయపూర్వక కృతజ్ఞతలు. అట్లాగే శారద కూడా మీ ఇద్దరికి హృదయపూర్వకమైనటువంటి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అనంటే ఆల్రెడీ ఇందాక అందరూ మాట్లాడిన దాంట్లో వినుంటారు, కానీ నేను మాట్లాడితే అది క్లారిటీ వేరే. వంశీ రాజేంద్ర ప్రసాద్ 48 సంవత్సరాలు నా సినీ జీవితంలో ఒక 40 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఇవాల్టికి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారి దగ్గర నుంచి మామూలు అమెరికాలో మా శారదకు తెలుసు బాగా, అక్కడ పనిచేసే వాళ్ళకైనా సరే జీవితం మీద విరక్తి కలిగిన, ఇంటి మీద మనేద కలిగిన ఒక్క రాజేంద్ర ప్రసాద్ సినిమా చూస్తాను అంటే ఆ అదృష్టం నాకు కలగడానికి కారణం జీవితంలో ఈ రోజున మీ అందరి ముందు రాజేంద్ర ప్రసాద్గా నేను నిలబడ్డానికి కారణం వంశీ. ఈ విషయం అతనికి థ్యాంక్స్ చెప్పడానికి నాకు ఎప్పుడూ అవకాశం కుదరలా. ఇవాళ కొంచెం అన్నీ వినాలి. అసలు రాడు వినడు, పక్కన ఉండడు, అసలు పారిపోతాడు. ఆ బాపు గారు వాళ్ళు అట్లాగే, ఈగో ఇతను అంతే. ఏమండి, నాకు కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఇంతవరకు కలగలా. ఈ అవకాశాన్ని నాకు కలిగించినటువంటి మా గురువుగారు వంశీ రామరాజు గారికి, శారదా ఆకునూరు, ఐ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇవాళ అతను సంగీతం వల్ల వచ్చాడా, పాటల వల్ల వచ్చాడా, ఎలా వచ్చాడా, మొత్తం మీద నాకు దొరికాడండి. సో నేను కొంచెం అంటే నేను నా మనసులో ఉన్నవన్నీ మాట్లాడాలి అని అంటే కనుక బహుశా 1 కృష్ణుడు 2 కృష్ణుడు 3 కృష్ణుడు తెల్లారిపోద్దు కూడా. మీరేం భయపడద్దు, నేను అంత మాట్లాడను. కానీ ఇంతవరకు ఎప్పుడూ చెప్పుకోలేని కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్దామని అనుకుంటున్నా. ఎరా రాజా, చెప్దామని నాకెంత ఇవాళ అదొక్కటే కాదు, వంశీ దొరికాడు, అమ్మయ్య దొరికాడు మొత్తం మీద వంశీ అని అనుకుంటే, ముందుగా వంశీకి కృతజ్ఞతలు నేను ఒక చిన్న దీంతో స్టార్ట్ చేస్తాను. వంశీ నేను ఒక తల్లి కడుపులో పుట్టిన బ్రదర్సమా కాదు, మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న బెస్ట్ ఫ్రెండ్స్మా కాదు, మా మేనమామ కొడుక కాదు, మా బామ్మరిదా కాదు. మరి ఏంటి? వంశీ రాజేంద్ర ప్రసాద్ ఎన్నో జన్మలుగా కలిసి వస్తున్నటువంటి ఒక ఆత్మ. మీరు ఆశ్చర్యపోతారు. దాము, మీ అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కాటేజీ కట్టిన అదృష్టవంతుణ్ణి, ఏకైక నటుణ్ణి నేను. అక్కడి నుంచి స్వామి పంపినది. దాము పట్టుకో. నేను మళ్ళీ అంటే థ్యాంక్స్ చెప్తే చాలా మీకు చెప్పేశాను ఇంతకుముందే. ఏంటి అటాచ్మెంట్ అంటే దానికి కారణం కూడా ఇవాళ చెప్పాలి. మేమిద్దరం ఫస్ట్ కలుసుకున్నది ఒక డబ్బింగ్. గుడి గంటలు మోగాయి, జయగంటల అదే సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకుడు ఆ సినిమాకి, ఇది ఇతను అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సినిమా. ఆ సినిమాలో
వాడు ఆడి పేరేంటండి, మన మంచుపాలకలో కూడా యాక్ట్ చేశాడు. కాదు మంచుపాలకలో యాక్ట్ చేశాడు కదా మనతో పాటు, 5గురిలో ఒకడు రామ్జీ. అందులో ఒక హీరో, తమిళ్ తెలుగు. అతనికి వాయిస్ అప్పట్లో నేను డబ్బింగ్ చెప్పుకుని భోజనం చేసే రోజుల్లో అతనికి వాయిస్ చెప్తూ ఉంటే ఫస్ట్ టైం నన్ను చూశారు వంశీ. ఇలా చూడటం, నేను అది ఒరిజినల్గా మాట్లాడుతున్నట్టుగా. అప్పట్లో చాలా డబ్బింగ్లో వీనస్ డబ్బింగ్ థియేటర్లో నేను డబ్బింగ్ ఆ హీరోకి చెప్తున్నప్పుడు ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ, పిల్లండి ఒరిజినల్గా చెప్తున్నా అది ఇదని నన్ను మెచ్చుకుని సర్లే ఈ కుర్రాడు ఎవరికో ఇతనికి బాగా నచ్చినట్టున్నా, మనం డబ్బింగ్లో కూడా మనం మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, పర్లేదు. ఇలా ఎదవేసాలు వేసే రోజులు ఆ రోజులు చెప్తున్నా. మరి పాత రోజు గుర్తొచ్చేసినండి, ఎక్కడ దొరుకుతాడు, మాకు దొరకడు. అలాంటిది ఆ డబ్బింగ్ అయిపోయింది, చెప్పేసాం, ఎవరికాళ్ళు వెళ్ళిపోయాం. ఏదో నాకు ఇచ్చారు, డబ్బులు తీసుకున్నాను, నేను వెళ్ళిపోయాను. తర్వాత ఉన్నట్టుండి ఇవాళ అసలు ముఖ్యంగా చెప్పవలసిన విషయం, ఇవాళ ఉన్నటువంటి గెస్ట్లు అసలు నాకు ఎంత బాగా కుదిరింది అంటే, గురుగారు మళ్ళీ థ్యాంక్స్ మీకు. వంశీ నేను చెప్పాను కదండి, ఒకే ఆత్మ టైపు అని. మీరు నమ్మితీరా లేడీస్ టైలర్ సినిమా టైంలో మా ఇద్దరిని చూస్తే ఎవరైనా మేమిద్దరం విరోధులు అనుకుంటారు. షార్ట్కి కొట్టుకునేవాళ్ళం. ఎరా హరి సరే వస్తున్నా, నీ దగ్గరికి వస్తా ఉండు. ఇవాళ గెస్ట్లు సినిమా ఇండస్ట్రీలో మీ అందరూ చూసిన సినిమాలే. నాతో సినిమాలు తీసిన దర్శకుల్లో 35 సినిమాలు తీసిన దర్శకుడు రేలంగి నరసింహారావు గారు. ఎన్ని వెరైటీలు. ఇద్దరు పెళ్ళాలి ముద్దులు పోలీసులు, ఎదురుని 3 పక్కటి పెళ్ళాం. ఈ కామెడీ ఫిల్మ్స్ ఎవడు నమ్మనటువంటి సంసారం ఒక సినిమా చేశాడు శోభన్ బాబు గారు కొడుకుని నేను ఆ సినిమాలో. ఆ సినిమా చేస్తుంటే అందరూ ఏమనేవాళ్ళు తెలుసా, ఎవరు ఈ సినిమాకి ఎవరు కోదండరెడ్డి గారు డైరెక్టరా, రాఘవేంద్రరావు డైరెక్టర్ అనేవాళ్ళు, ఈయన డైరెక్టర్. అన్ని వెరైటీస్ 35-80% సూపర్ హిట్స్ చేసిన ఒక దర్శకుడు ఇవాళ మెయిన్గా ఉండటం ఆశ్చర్యం. తర్వాత ఇందాక మొదలుపెట్టాను, వంశీ నేను ఎప్పుడు కొట్టుకుని మరి ఇన్ని సంవత్సరాలైనా సరే ప్రపంచం మొత్తం చూస్తున్న లేడీస్ టైలర్ కానీ, ఏప్రిల్ ఒకటి విడుదల కానీ, చెట్టుకిన ప్లేటర్ కానీ, లాయ్ సుహాసిని కానీ, జోకర్ కానీ, ఏ సినిమాను తీసుకోండి వాటన్నిటినీ అలాగే చేసాం. అయితే ఇవాళ ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. మేమిద్దరం ఎప్పుడు కొట్టుకున్నా ఒకే ఆత్మ కదా, ఇద్దరం కొట్టేసుకుంటే అలిగి పడవేసుకుని గోదావరి మధ్యలో కూర్చున్నాడు భోజనం చేయకుండా. నేను వంశీ తిన్నాడా అన్నాడు, లేదు అలిగాడు, అదిగో గోదావరి మధ్యలో ఉన్నాడంటే నాకు వద్దని నేను భోంచేసేవాడు కాదు. ఇప్పుడు మేమిద్దరం మరి అంత సూపర్ హిట్ సినిమాలు ఎలా చేసాం, ఇంతకాలం ఎలా ఉన్నాం? ఈ మధ్యలో ఓ వ్యక్తి ఉన్నాడండి, ఆయన గురించి మరి ముఖ్యంగా చెప్పాలి మనం ఇక్కడ. ఎవరో తెలుసా? వేమూరి సత్యనారాయణ గారు. ఈయన పెద్ద మనిషి, మా ఇద్దరి మధ్యలో మా ఇద్దరి ఫైటింగ్ను తీర్చే వ్యక్తి. ఏంటి మీరు వర్క్ జరుగుతుంటే అతను అలాగంటాడు, నువ్వు అలాగంటావు, నువ్వు అన్న దాంట్లో తప్పు లేదు, అతను అన్న దాంట్లో తప్పు. ఇద్దరిని కన్విన్స్ చేసి ఇద్దరిని కూర్చోబెట్టి భోజనం పెట్టాడు ఈయన పెద్ద మనిషి వేమూరి సత్యనారాయణ గారు. ఆయన ఇవాళ స్టేజ్ మీద ప్రసాద్ మొట్టమొదట మా ఆఫీస్కి, మున్సిపాలిటీ ఆఫీస్కి పెళ్లి బట్టలు వచ్చాడండి, వైట్ అండ్ వైట్. అక్కడ చూసి ఇంతకుముందు పాత పరిచయం ఉంది కదా, అతను దేవదాస్ గారి ఇంటికి వచ్చేవాడు, దేవదాస్ కనకాల గారి ఇంటికి. సైకిల్ మీద వెళ్ళిపోతా అంటే అక్కడ ఒకసారి చూశాను. హరి ఆ పెళ్లి బట్టల్లో చూశానండి అతన్ని. అంటే ఫస్ట్ అప్పుడే కలుసుకోవటం ముచ్చటగా తను పిలిపించాడు, కలుసుకున్నాం. ఎంత గొప్ప విషయాలు జరిగినాయి అంటే మంచు పల్లకి చేసాం, ఆ తర్వాత మంచు పల్లకి చేసాం. ఇక్కడ మీకు ఇవాళ మీకున్న రాజేంద్ర ప్రసాద్ మిగిలిపోవడానికి కారణం అది కాదు, అయిపోయిందండి ఏదో మంచు పల్లకీలో. మీకు తెలుసు కదా, చిరంజీవి గారు, నారాయణరావు గారు, సాయి చందు, గిరీష్, నేను 5గురు యాక్ట్ చేసాం. దాంట్లో ఎవరి క్యారెక్టర్ వాళ్ళది చాలా అద్భుతంగా ఆ సినిమాని అది మళ్ళీ ఇగో ఈయనే అప్పుడు కూడా చేసి మొత్తం మీద గీటింగ్లు చేసి ఆ సినిమా ఫినిష్ చేసామండి. కానీ రఘు, అరే అనుమోలు, ఇంకా మీ దగ్గర రాలేదని అనుకోవద్దు, కమింగ్ ఆన్ ద వే ఉండండి, మీరు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఎదవుకోవాలా
ఇతనికి నేను మాట్లాడే అవకాశం రాదు. మళ్ళీ చంపేటప్పుడు ఇంకా మాట్లాడేవో పార్సిల్ టు అమెరికా సైలెన్స్. నువ్వేదో పాటలు పాడావు కదా అని ఊరుకుంటున్నాను. ఊరుకా సైలెంట్గా. ఈ నేను మాట్లాడే అవకాశం రాదంటే చంపేస్తుంది. అదొకోవాల మాట్లాడే ఒక గంట అక్కడ. సరే, మొత్తం మీద మంచు పలకే అయిపోయిందండి. ఉన్నట్టుండి ఒకరోజు ఫోన్ వచ్చింది. ఏంటి అని అంటే, ఏదో ప్రసాద్ అసలు వంశీ స్పీడు నేను బాగా ఇమిటేట్ చేసి చూపించగలను. ఇప్పుడు అంత అవకాశం లేదు, టైం లేదు మనకి. సరే, ఉన్నట్టుండి వచ్చి ఒక కొత్త ప్రపోజల్ వచ్చింది, ఒక ఇది వచ్చింది. నేనేదో డబ్బింగ్లు చెప్పుకుంటూ, నేనేదో ఇది చేసుకుంటూ, నా పాటికి బతుకుతున్న నాకు హీరోనా నేనా అని ఒకసారి అద్దంలో ముఖం చూసుకుని చిచ్చి సన్నగా ఇంత పెద్ద జుట్టు దరిద్రంగా ఉండేవాడిని. నాకు తెలుసు ఆ విషయం. ఇంత అసహ్యం ఉన్న నన్ను ఏంటంటే ఏమో తెలియదు, అతని మనసులో ఏముందో నాకు తెలియదు. కట్ చేస్తే ఏంటయ్యా అంటే హైదరాబాద్ వచ్చాడండి. ఆ సినిమా ఎవరు తీస్తున్నారు అని అంటే రామోజీ ఫిల్మ్ సిటీ, ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు తీస్తున్నారు వంశీతో. కథ అన్నీ అయిపోయినాయి. మొత్తం మీద మీకు ఇవన్నీ మీకు అనవసరం. ఓ పెద్ద ప్యానల్ ఉంటుంది. రామోజీరావు ఏదో వాళ్ళు వీళ్ళు 7-8 మందో కలిపి కూర్చుని హీరో ఎవరు అని అంటే, నేను ఫాస్ట్ అప్ చేస్తున్నా, హీరో ఎవరు అని అంటే బోరు కొడుతుందా సార్? హీరో ఎవరు అని అంటే అతనండి రాజేంద్ర ప్రసాద్ అని చాలా మంచి ఆర్టిస్ట్ అని అన్నాడంటే ఈయన అని అంటే, వెంటనే రామోజీరావు కీ అని బెల్ కొట్టాడు. కొట్టగానే ఎవడ వస్తాడు కదా లోపలికి. వస్తే చూడు, రాజేంద్ర ప్రసాద్ అని ఒక సపోర్టింగ్ వేషాలు అవి వేస్తున్న ఒక కుర్రాడి ఫోటోలు పెట్టండి సితార్లో. అప్పుడు సితార పత్రిక నడుస్తుంది కదా వాళ్ళది. సితార్లోంచి నేను ఇలా ఉన్న మొత్తం మీద మీరు వినాలి. ఈ 4-5 ఫోటోలు తీసుకొచ్చి చూపించారు. రామోజీరావు ఎక్స్ప్రెషన్ అని పెట్టాడు. ఇంకా అక్కడ మేధావులు చాలామంది, వాళ్ళ పేరు ఎందుకు లేడు, మిక్కినేని జగదీష్ వీళ్ళందరూ మేధావులు ఉన్నారుగా, మీకు తెలియాలి, నాకు తెలియదు. వంశీ అక్కడ కూర్చుని ఉంటే ఈ కురాడా ఇతని హీరోనా చిచ్చి అన్నారు. మొత్తం టేబుల్ అందరూ కలిపి చిచ్చి అన్నారండి. ఏం చేశాడు తెలుసా? ఈ అవకాశం నాకు మళ్ళీ రాదు, ఇది చెప్పే అవకాశం. గురుగారు థ్యాంక్స్, మళ్ళీ థ్యాంక్స్ మీకు. అక్కడి నుంచి బయలుదేరి ఈవినింగ్ ఫ్లైట్లో మద్రాసు వచ్చి, నాకు అప్పట్లో ఒక విగ్ మేకర్ కమ్ మేకప్ మ్యాన్ ఉండేవాడు రాజేష్, మీకు గుర్తుందిగా. అతనితో నా జుట్టు కాకోకుండా చిన్న విగ్గులాగా ఫ్రంట్ తయారు చేయించి, మాకు అందరికీ కామన్ ఫ్రెండ్ ఉన్నాడు స్టిల్ సత్యం అని. స్టిల్ సత్యం కె విశ్వనాథ్ గారి సినిమాలు అన్నిటికీ వర్క్ చేశాడు. కాదు స్టిల్ సత్యం అండి, వాడు మా ఫ్రెండ్ అండి, మా మాస్టర్ ఇంటి పక్కన ఉండేవాడు. స్టిల్ సత్యం ఇంట్లో నన్ను పట్టుకెళ్ళి, నేను అప్పట్లో శరత్ బాబు గారి ఇంట్లో ఉండేవాడిని, పట్టుకెళ్ళి ఆడ కూర్చోబెట్టి అర్ధరాత్రి 12ంటికి నాకు అవి పెట్టి, ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు, 200 కళ్ళజోళ్ళు తెచ్చారండి. 200 కళ్ళజోళ్ళు తెచ్చాడు. పట్టుకొచ్చి ఇక ప్రసాద్ కూర్చో అని పెట్టి 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 కోడిగుడ్డు లాంటి కళ్ళజోడు చివరికి ఇది కొంచెం టిపికల్గా ఉందని చెప్పి మొత్తం మీదండి రాత్రి, మీకు గుర్తుందా, రాత్రి 12:30కి ఫోటోలు తీశాడు సత్యం. ఏది ఫుల్గా, నేను ఫుల్ నవ్వుతూ ఆ చిన్న సాఫ్ట్ వేసి ఆ కళ్ళజోడు, కోడిగుడ్డు కళ్ళజోడు పెట్టి ఈ నవ్వుతో ఓ ఫోటో అండి. దాన్ని సత్యం ఇంట్లో అదే సగం ఆయనే చెప్తున్నాడు. సత్యం ఇంట్లో ఆల్మోస్ట్ ఇంత పెద్ద ఫోటోలు ప్రింట్ చేయించుకుని 20 ఇంచెస్ బై 30 ఇంచెస్ ఇంచ్ ప్రింట్లు. ఏం చేస్తాడో అనుకుని వంశీ నేను సర్లే ఏం చేస్తాడులే అనుకున్నా. మనకు తెలియదండి, అప్పట్లో మీకు మద్రాసు నుంచి హైదరాబాద్కి పొద్దున 6ంటికి ఫ్లైట్ ఉంది, సాయంత్రం 6ంటికి ఇక్కడి నుంచి ఫ్లైట్ ఉంది. పొద్దున 6ంటి ఫ్లైట్కి వచ్చాడండి. మళ్ళీ వచ్చేసి రామోజీరావు ఆఫీస్కి వెళ్ళిపోయి రామోజీరావు ఆఫీస్ని చైర్మన్ని ఒక నిమిషం కలవాలి. వెళ్ళి ఆయనకి చెప్తే, ఎవరు వంశీయా, రమ్మను అని ఆయన లోపలికి పిలిచి మొత్తం మళ్ళీ సార్
హీరోగా వేరే స్టిల్స్ చూపించాలి మీకు, ఇది ఫైనలైజ్ అయితే కనుక నేను షెడ్యూల్ వేసుకుంటాను వెళ్ళి. పట్టరా అంటే తీసాడండి, ఆ లోపల నుంచి తీసి నా ఫోటో ఇలా నవ్వుతున్న ఫోటో తీసి అందరి ముందు పెడితే రామోజీరావురే, అరే ఇదిగో చూసావా సాఫ్ట్గా ఎంత నవ్వుతూ ఫుల్ లాఫ్టర్, ఎంత బాగున్నాడు ఇతను కరెక్ట్, మొన్న ఆడనే ఉండో చూపించేవాడు సార్ నా బాల, ఈ కరెక్ట్ అని అంట లేచి మనాడు అంత పంచి టైమింగ్లు మీరు సినిమాలో చూసుంటారు కదా, మాతో చేయించేది అదే కదా, అదే టైమింగ్ లేచి అతనే ఇతనండి వచ్చాడు. అది సరే, ఆ తర్వాత సంగతి. ఇప్పుడు అసలు ఆ విధంగా ప్రేమించు పెళ్ళాళ్ళు నేను హీరోనైన వదల్లా. ఇక్కడతో వంశీ రాజేంద్ర ప్రసాద్ ఒకే ఆత్మని ఎందుకన్నానో ఇంకొకటి చెప్పి ఫినిష్ చేస్తాం. ఇది అయింది. మరి ఆవిడ రైటర్ ఉండేవాడు ఒక ఆయన, వైజాగ్ రైటర్, అతని పేరు నాకు మర్చిపోతుంటాను. కాదు ఆడెవడో అదే మన తమిళ గణేష్ పాత్ర అని ఒక మహామేధావి ఒక ఆయన ఉండేవాడు. ఆయన వల్ల వీళ్ళందరూ మేధావులు కలిపి ఈయన మాట వినండి, ఇతని మాట వినకుండా సెకండ్ హాఫ్ ఒక్కొక్క కూతురింటికి వెళ్ళటం రావటం. ఇక ఫస్ట్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా కెమెరామెన్ ఎంవి రఘు. నా ఫస్ట్ హీరోగా యాక్ట్ చేసిన సినిమాకి కెమెరామెన్ రఘు. జీవితంలో మర్చిపోలేని వ్యక్తుల్లో రఘు ఒకడు. సో ఆ విధంగా చూస్తే మరి నా టైము ఏంటో నాకు తెలియలేదు, కానీ ఆ సినిమా పాటలు ఈ రోజుకి కూడా ఇప్పుడు మన సుజాత వీళ్ళు శారద గారు వాళ్ళు పాడినట్టుగా ఎంత సూపర్ హిట్స్. ఇళయరాజా గారు ఏ రేంజ్కేనంటే ఇళయరాజా గారి గురించి ఒక్కొక్క మాట చెప్తుండాలి మధ్యలో. నేను ఇంత ఉంటాడు కదా, ఇంతే ఉంటాడు. ఆయన ఇప్పుడు స్వామి అని పిలిచేవాళ్ళం. ఇతనంటే విపరీతమైన ఇష్టం, ఎందుకో తెలియదు అప్పటికి కాదు. సరే అన్నాడు, ఆ సినిమా యావరేజ్ అయిపోయిందండి. అంటే ఇది అయిపోయింది. నేను ఇంకా వంశీని పట్టుకుని ఏమైందండి, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అంట. ఊరికే జోకే సరదాగా అనుకోవాలంటే నాకు అంతకుముందు బ్రహ్మాండంగా డబ్బింగ్లు చెప్తుండేవాడిని. ఏబాయ్ బ్రహ్మాండంగా డబ్బింగ్లు చెప్తుండే, డబ్బింగ్లో కలిసాం కదా మనం ఫస్ట్. ఐఎమ్ ద టాప్ డబ్బింగ్ అండి. డబ్బింగ్తో శుభ్రంగా మెదలకుండా ఉండకుండా అప్పటికే నేను లవ్ చేసి శరత్బాబు గారు రమాప్రభ ఇంటికి వెళ్ళి పిల్లని పెళ్ళి కూడా చేసుకున్నాను. నేను పెళ్ళి కూడా అయిపోయింది చాముతో. కట్ చేస్తే డబ్బింగ్లు పోయినాయి, వేషాలు పోయినాయి. ఐఆమ్ ఆన్ రోడ్స్. చివరికి నా పరిస్థితి క్వశ్చన్ మార్క్ అండి. వెళ్ళి వంశీని పట్టుకున్నా, నువ్వు భలేవాడు, నువ్వు శుభ్రం ఉండకుండా ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది. ఇప్పుడు నాకు డబ్బింగ్లు కూడా లేవు, ఎవడో పిలవట్లేదు, నేను సినిమాలో హీరో అయిపోయా అని ఎవడో వాళ్ళు పిలవట్లేదు, ఏం చేయాలి అని అంటే సరదాగా తీసుకుంటానంటే చెప్తున్నా, ఎవడో గోల్ చేయకూడదు, మళ్ళీ సరదాగా తీసుకోవాలి. వంశీ చివరికి ఏం చేసిన, నా బాధ భరించలేక వదనే ఎప్పుడు తను ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచిస్తాడు. ద బెస్ట్ క్వాలిటీ విత్ వంశీ ఏంటంటే ఏదైనా సరే పాజిటివ్గానే ఆలోచిస్తాడు. ఏదో గోల రెడీ పోదా అని బీచ్లోకి వెళ్ళి కూర్చుని, ఎవరికి చెప్పరుగా, చంపేస్తా ఎవరికని చెప్తే, ఒక బీరు కొనుక్కుని చెరిసగం తాగి ఏడవటం. నేను ప్రసాద్ ఏడే ఏడవగల డబ్బింగ్లో పోయింది, చివరికి అటు డబ్బింగ్ పోయింది, ఇటు వేషాలు పోయింది, ఈ చివరికి ఇది పోయింది. అది నన్ను హీరోయిన్ చేసావు చివరికి. ఈయనంతేనా అయిపోయింది వాళ్ళతో జీవితం. చెప్పాక పాజిటివ్ అని. ఈడంతే అయింది, ఇవాళతో అయిపోయింది ఆ జీవితం. పిచ్చోళ్ళ ఉన్నాను. మనం ఫస్ట్ హాఫ్ భానుప్రియని పటాయించడానికే అంత కామెడీ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది మనకి. సెకండ్ హాఫ్లో సరే ఆ మేధావులు అందరూ కలిపి దాన్ని సావదొబ్బారు మనని, సినిమాని వీలైనంత కష్టపడి దాన్ని ఫ్లాప్ చేశారు. ఏం చేయాలి అది ఇది అని అంటే ఆ కామెడీ మనకి, ఆ పంచెస్ భలే మనకు వర్కౌట్ అయినాయి. ఇలా కాదు అసలు, ఒకదాన్ని పటాయించడానికే ఫస్ట్ హాఫ్ మనకు అంత సక్సెస్ఫుల్ అయితే, ఇప్పుడు తెల్లారి 3:30కి చెప్తున్నాడండి నాకు,
మనం నెంబర్ ఆఫ్ లేడీస్ని పటాయిస్తే ఎలా ఉంటుంది? లేంపడేస్తుంది చెప్పేదండి. నెంబర్ ఆఫ్ గర్ల్స్ని ఎవరు పరిచయం ఉంటాడు? మీకు ఇప్పుడు వస్తున్న పాయింట్కి, నెంబర్ ఆఫ్ గర్ల్స్ తోటి ఎవరికి పరిచయం ఉంటుంది? టైలర్, లేడీస్ టైలర్. లేడీస్ టైలర్ సినిమాని మళ్ళీ ఇదిగో ఈయన అకౌంట్, అది కూడా ఆ కుర్రాళ్ళందరినీ పట్టుకుని, ఎవరు మన రవికిషోరు వీళ్ళందరూ చార్టెడ్ అకౌంటెన్సీ చదువుతుంటే ఆ కుర్రాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళ పాకెట్ మనీ అంతా తీసుకుని ఈయన ఏం సెట్ చేశాడు, ఈయన ఏం కింద పడ్డాడు మీద పడ్డాడు ఇక మాకు తెలియదు. అవన్నీ ఆయన చెప్పేవాడు కూడా కాదు. మాకు కష్టం ఏ రోజున ఈ రోజు వరకు కూడా ఇంత కష్టం కూడా మాకు ఎప్పుడు చెప్పిన వ్యక్తి కాదు. లవ్లీ పర్సన్, ది గ్రేటెస్ట్, మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఇన్ లైఫ్. ఆయన చెప్పలేదు, మొత్తం మీద కింద పెట్టి పైన పెట్టి తనికెళ్ళ భరణి రాసిన ఆ స్క్రిప్ట్తో లేడీస్ టైలర్ సినిమా చేయటం జరిగిందండి. మీరు నమ్మి తీరాలి. లేడీస్ టైలర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నన్ను బెజవాడ తీసుకెళ్ళి చూపించాడు. వినోద బెజవాడకి, నేను బెజవాడలో ఉన్నాను రమ్మంటే, ఎందుకు అనంటే థియేటర్లో సినిమా చూడాలి. అమ్మ నేను చూడండి బాబోయ్ నాకు భయం అన్నట్టుగానే తిట్టాడు. బెజవాడలో దిగానండి, మా ఊరేగా బెజవాడ, నేను లోకల్ ఫెలోని కదా. ఆ గాడిద గుద్దులో వెళ్తే థియేటరు పైన ప్రొజెక్షన్ రూమ్లోంచి వస్తున్నాను నేను. ఇలాగా పైనుంచి ప్రొజెక్షన్లోంచి వస్తుంటే థియేటర్ ఇలా ఊగుతుంది. థియేటర్ ఊగుతుంది. అయ్యో బాబోయ్ ఏంటి థియేటర్ ఎలా ఊగుతుంది అంటే, మరి అందుకే పిలిచింది, వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం పదని అన్నాడు. బాబోయ్ నాకు భయం అన్నా. రండి అని ఫ్రంట్ నుంచి, అంటే బెంచ్ ఉంటుంది కదా, బెంచ్ 30 పైసలు టికెట్, బెంచి ఫస్ట్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి, కర్టెన్ ఓపెన్ చేసి తల మాత్రమే ఇక్కడ పెట్టి నేను లోపల చూస్తున్నా. ఇది చెప్పి తీరాలి నేను. ఆ తర్వాత ఇంతవరకు థియేటర్స్కి వెళ్ళాను నేను. వాడెవడో ఫ్రంట్లో బెంచ్ మీద ఓరి నీ అమ్మ అన్నాడు. కట్ చేస్తే నేను వచ్చా, సుజాత మై మరజాత తుమార చుట్టూ పిరిచాత, అది నా తలరాత. హమ్ పడా తుమారి తొడ, హమ్ బచ్చా బట్టల సత్తులు వచ్చా. కాదు అప్పుడే అరవద్దు, అసలు ఇక్కడ ఉంది. వాడండి ఆ కూర్చున్నవాడు, వాడు ఓరిని అమ్మ లంచవాడికి ఇంకా నేను నవ్వలేను రా అన్నాడండి. నా మీకు అంత సంతోషంగా ఉంది. నా జీవితంలో మళ్ళీ థియేటర్లో కూర్చొని నా సినిమా చూస్తే ఒట్టు. తెలుసులేవయ్యా చెప్తున్నా ఈ మాట. ఒకసారి ఇప్పుడు అవకాశం వచ్చి ఎన్టీ రామారావు దగ్గర నేను పెరిగాను, మీ అందరికి తెలుసు కదా. ఎన్టీ రామారావు జీవితంలో నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసింది ఆయనే. ఆ ఇంట్లో పుట్టాను నేను. ఆయన ప్రతి మనిషి జీవితంలోనూ తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటే, కన్న తల్లిదండ్రులను వదిలేస్తే గురువు, దైవం రెండు రామారావురే నాకు. మీ అందరికి తెలుసు ఆ విషయం. ఆయన పెంచారు కదా. ఆయనతో చెప్పాను ఈ విషయం. వాడెవడో తిట్టాడండి నన్ను, అందుకని అంటే బ్రహ్మాండం ఎంటి గాడు లంజాగోడుగా ఏం చేశాడండి అంటారని ఆయన చెప్పాడు నాకు. ఆయన యాక్ట్ చేసి చూపించాడు. వాళ్ళకి అభిమానం ఎక్కువైతే ఎలాగా మాట్లాడతారు, మీకు తెలియదు ఆ విషయం. వాడికి అభిమానం ఉంటే మనం ఏం చేయలేం దాన్ని అన్నాడు ఆయన. ఓరియమ్మ ఇదేదో భలే ఉందిరా అనుకుని, టు బి వెరీ ఫ్రాంక్, జీవితాన్ని ఇలా చూసుకుంటూ వస్తూ ఆ లేడీస్ టైలర్ సినిమా ఎంత కష్టపడి డూ ఆర్ డై పరిస్థితి ఆ రోజు. ఆ సినిమా ఆడితే రాజేంద్ర ప్రసాద్ ఉంటాడు, లేదంటే ఏమనుకోకండి. ఆ రోజు అనుకున్నది చెప్తున్నాను నేను, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. అలాంటిది లేడీస్ టైలర్ సినిమా తర్వాత ఈ రోజు వరకు 48 సంవత్సరాలుగా ఈ రోజు వరకు మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. మరి క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? ఇక్కడ విజిల్స్ ఇంకొకటి కొట్టాలి. ఇక్కడ మెయిన్గా ఆ సినిమా కెమెరామెన్ ఎవడంటే అనుమోలు అరిగాడు. మాతో ఎంత కష్టపడి చేశాడు, మమ్మల్ని ఎంత కష్టపడి చేయించారు. 4-5 అరే నీ గురించి ఒరే అంటే మా ఊరు దగ్గర వెళ్ళండి, బాగా మాకు ఒరే అంత బంధం మాది. చివరికి మీకు చెప్పాలి సార్, మీకు ఎప్పుడైనా చెప్పాను లేదు, ఇది దొంగనా కొడుకు క్లైమాక్స్ తీస్తూ
ఈ వేల్ట్కి కూడా వంశీ చేసిన లేడీస్ టైలర్ కానీ, ఏప్రిల్ 1 విడుదల కానీ ఇత్యాది సినిమాలు ఈ రోజుకి కూడా ప్రపంచంలో ప్రతి ఇంట్లోనూ ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసా అండి? అంత కామెడీ సినిమా చివరికి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి మీకు. లేడీస్ టైలరు లాస్ట్ షాట్ తీస్తున్నాడు వీడు ట్రాలీ మీద. 4 రోజుల నుంచి పగలు రాత్రి. ఇందాక చెప్పావు కదమ్మా, అదేదో 30 రోజులు 35 రోజుల సినిమా, గాడిది గుడ్డు. ఈయన ఎదురిండి మొగుడు పక్కింటి పెళ్ళం సినిమా ఎన్ని రోజులు తీశాడు తెలుసా? 18 రోజులు. నోట్ చేసుకో. మరి సంవత్సరం ఆడింది. 18 వర్కింగ్ డేస్. అలా అంతా చేసాం. చెప్తున్నా, ఆపరేషన్ లేకపోతే ఏమండి ఎవరో అంతలా పనిచేసేవాళ్ళం. అలాగే ఉండేది ఆ రోజుల్లో, అట్లా ఉండేది. లేకపోతే సంవత్సరానికి 12 సినిమాలు హీరోగా నాయి ఎట్లా రిలీజ్ అయినాయి చెప్తున్నా. అలాగా అలా వచ్చేస్తే లాస్ట్ షాట్ ట్రాలీ పెట్టారు, నన్నెవరు క్షమించకండి అని. లాస్ట్లో మీకు వాడు ప్రదీప్ గారు చిత్తకొట్టు కొట్టేస్తాడు నన్ను. కొట్టేసిన తర్వాత చివరికి అందరికీ కన్ఫెషన్, నేను అందరినీ క్షమించమని వేడుకునే ఆ షాట్ అండి. అది తీస్తున్నాడు వీడు. ఎరా చెప్పనా? మళ్ళీ నాకు కూడా చెప్పేస్తా. పుస్తకాలు రాశాడా? అయితే చెప్పేసి పర్లేదు. ఏమండి ఇది మాత్రం చెప్పి తీరాలి మీకు. స్టార్ట్ కెమెరా అండి. 4 పగళ్ళు 4 రాత్రులు మేము మాత్రం చేయాలి. ఎందుకు? వంశీకి ఆడిగా అనువుల హరికి నాకు తప్పదు. ఎందుకని మిగతా వాళ్ళు వైవిజయ్ వీళ్ళందరూ పగలు చేస్తారు, వెళ్ళి స్నానాలు చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున వస్తారు. బట్ మాకు అది కుదరదు. మేము డే అండ్ నైట్ 4 రోజుల నుంచి పనిచేసాం. కట్ చేస్తే ఏంటయ్యా అంటే ఆ షాటు చాలా, అంటే నేను ఎలా యాక్ట్ చేశానో మీరు చూసేశారు, చాలాసార్లు చూశారు. ఇందాక ఎవరో సోదరుడు చెప్పినట్టు, పాడే సోదరుడు చెప్పినట్టు 100 సార్లు చూశాను, 200. మా శంకర్ తమ్ముడు చెప్పినట్టు నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుంటారు మీరు. ఆ షాట్ తీస్తున్నామండి. కట్ చేస్తే నేను మాట్లాడుతూ ఉన్నాను, ట్రాలీ నేను మాట్లాడుతున్నాను డైలాగు, నన్ను ఎవరు క్షమించకండి అంటే, కాదు మమ్మల్ని ఎన్నోసార్లు అవకాశం వచ్చినా మమ్మల్ని ఎప్పుడు ఏమీ చేయలేదు అది అని మాట్లాడండి. షాట్ ఫినిష్ అయింది. ఎవరన్నా రాసేస్తారు యూట్యూబ్లో, జాగ్రత్త. కరెక్ట్గా ట్రాలీ ఆగింది, కట్ అయింది, నేను ఏడుస్తున్నాను. కెమెరా కట్ అంటే కట్ చేయట్లేదు. కట్ చేస్తే నేను ఇలా చూస్తే, నేనే కదా యాక్ట్ చేస్తున్నాను, ఇలా చూస్తే వీడండి కెమెరా వ్యూ ఫైండర్లో హరి అంటే ఏంట్రా ఏంటి అన్నాడు. ఏంటంటారా నా కొడుకు, నీ అమ్మ ఇంత గొప్ప షాటు, నిద్రపోతావేంట్రా అని అన్నాను. అవునా అని ఆ కెమెరా ఫోకస్ అసిస్టెంట్ని ఏంటి అన్నాడు. అతను ఒకసారి ఇందులోంచి చూసి, సార్ మనం రిహార్సల్ ఇప్పుడు 10-15 రిహార్సల్స్ చేసాం, పర్ఫెక్ట్ షాట్ ఓకే అన్నాడు. ఈడి మొహం మాడిపోయింది. అలా ఎలా ఇప్పట్లోలాగా మానిటర్లో ఆన్ చేయి ప్లే అంటాను కుదరదండి. అప్పుడు ఫిల్ము హైదరాబాద్ రావాలి, ప్రసాద్ ల్యాబ్కి. 1 more వంశీనని నేనే చేయనన్నా. కాదు నీకు నాకు గొడవైంది కదా ఆ షాట్కి. ఈడన్నాడు 1 more అన్నాడు. 1 more తొక్కలేదు నాకు. ఎందుకంటే అలా మళ్ళీ చేయలేనని నాకు భయం వేసింది నిజంగా. టు బీ వెరీ ఫ్రాంక్, నా చేతకానితనం అనుకోండి, ఏదన్నా అనుకోండి, నా వల్ల కాదని నో అది ఇదని వీడి మీద గొడవ వేస్తే ఏమనుకున్నాడు ఏంటో నాకు తెలియదు. అప్పటికప్పుడు అండి, మీకు అప్పుడు ఒక షాట్ తీసి ఆ షాట్ని చూడాలి అంటే రఘు నీకు తెలుసు కదా, 1 వారం రోజులు పడుతుంది. ఈయన మీద పడ్డారు. ఇక మేము మాకు అన్నిటికీ మా బాధలోకి కాపాడేది ఒక్కడే. ఈయన మీద పడితే మీరు హైదరాబాద్కు పంపించి అప్పటికప్పుడు కడిగించి చూపించి తెస్తే ఫర్ యువర్ కైండ్ ఇప్పుడు మాత్రం చప్పట్లు కొట్టాలి వాడికి మీరు. షాట్ వాజ్ పర్ఫెక్ట్లీ ఓకే. వాడు నేను ఎంత ఆశ్చర్యపోయిన, ఇవాళకి ఆశ్చర్యం నాకు అది చూస్తే. సారీ సార్ బోర్ కొడుతున్నానేమో. లేదు అసలు అది నేను ఎప్పటికీ ఇంతవరకు మర్చిపోలేను. ఇది ఇవాళ మీకు చెప్పిన కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఆ తర్వాత మీరు ఏప్రిల్ 1 విడుదల తీసుకున్న మనం ఆ రైల్వే ట్రాక్ల పక్కన పొడి చేసుకుని కొచ్చేసుకుని చచ్చేసుకుని ఏం రాజా, ఈ రాజా అంటే వీడి గురించి ఒకటి చెప్పాలండి. వీడి కాదు వీళ్ళ నాన్న. ఇప్పటికీ నాకు పూర్ణోదయ వాళ్ళు 2000 రూపీస్ ఇవ్వాలి. తెలుసురా నీకెందుకో? సాగర సంగమంలో ఎస్పి శైలజ్ బాయ్ ఫ్రెండ్కి
వెళ్ళి ఊరికి నేను శరత్బాబు గారు అన్నమాట ఊరికే డబ్బింగ్ ఆయన వెళ్తా ఉంటే ప్రసాద్ ఊరికే కూర్చున్నానంటే ఆ ఇంట్లో అప్పుడు ఊరికి కూర్చుంటే దాన్ని కూడా అంటే నేను అప్పటికే ఓ లీడింగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ నేను. అది చూస్తుంటే నాకు ఎందుకని అసలు వాడిది వాయిస్ ఏచి అని లేచి నిలబడి నేను నా పాటికి నేను అలా కాదు ఇలా చెబితే బాగుంటుందని నేను చెప్పేస్తా ఉంటే లోపల నుంచి సౌండ్ రూమ్ లోపల నుంచి ఇంకొంచెం అని అదేదో ఒత్తు గురించి చెప్పారు. 1 మార్క్ అని మళ్ళీ చెప్పారు. కే విష్ణు గారు లోపల బలగదేలా ఉంది ఆ విషయం. అయితే ఏంటంటే మీకు విషయం తెలుసా, ఆ కంపెనీ వాళ్ళు ఆ డబ్బింగ్ చెప్పినందుకు 2,000 రూపాయలు ఇప్పటికీ ఇవ్వలేదు. పాపం మధ్యలో 2 సార్లు ట్రై చేశాడు ఇవ్వడానికి. నేను తీసుకోనన్నా, మీరు రుణపడి ఉండాల్సిందే నాకు, అందుకని తీసుకోలే. ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఇవాళకి మీ ముందు చెప్పే అవకాశం దొరికింది. జనరల్గా వంశీ క్రియేటరే కానీ ఈ వేరే ఎక్స్ట్రాలకు పోడు, ఎప్పుడు పోడు, అసలు మాకే దొరికేవాడు కదా ఎప్పుడన్నా కావాలన్నా కూడా. అలాంటి ఒక అద్భుతమైన మనిషితో నాకున్న అటాచ్మెంటు ఈ రోజుకి చివరికి వంశీని ఇలా నిజంగానే థ్యాంక్స్ సార్. నిజంగానే మీకు గురుగారు మీరు ఎంతమంది గొప్ప వాళ్ళకి మీరు మాలాంటి వాళ్ళందరినీ లైమ్ లైట్లో తీసుకొచ్చారు. ఇవాళ వంశీకి హీ డిజర్వ్స్ ఇట్. 50 ఏళ్ళు అయిందట, అందరం 50 ఏళ్ళ దగ్గరలోనే ఉన్నాం, కొద్దిగా ఇంకో 4 రోజులు బతి మేము కూడా 50 ఏళ్ళకి దగ్గర అవుతాం. బట్ హీ డిజర్వ్స్ ఇట్. అద్భుతం. కానీ ఒక్కటి మాత్రం, పెట్టేసే ముందు నేను చెప్పానని తిట్టుకున్నా మనం తిట్టుకోవడం మనకు అలవాటుగా మన ఇద్దరికి. 100% మలయాళం మేము చేసిన సినిమాలు ఇప్పటికీ చూస్తున్నారు అని అంటే మరి ఒక మలయాళం స్టాండర్డ్ అంతకంటే ఎక్కువ సినిమాలు చేస్తున్న వాళ్ళు మలయాళంలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా సరే కొంతమంది దర్శకులు ఆ మోహన్ లాల్ ఇలాంటి హీరోలతో పాటు వాళ్ళు ఇప్పటికీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తున్నారు. ఆ ఒక్క విషయంలో మాత్రం స్టేజ్ మీద చెప్తున్నందుకు ఏమనుకోవద్దు. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు రోజు సాయంత్రం అయితే కలిసి ఏంటి విషయాలు అనే రకాలు కాదండి. వర్క్ అంటే వర్క్ ఓరియంటెడ్ అలా కలుసుకునే వాళ్ళం. అలాంటిది మనం ఒక గొప్ప సబ్జెక్ట్స్ చేయాలని ఎంతోమంది, ఏం సార్ నిజం చెప్పండి, ప్రపంచం మొత్తం మళ్ళీ ఏం సార్ మీరు ఓకే అంటారా? ప్రపంచం మొత్తం కూడా వంశీ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరూ ఒక డిఫరెంట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా ఒప్పుకున్నట్లు లెక్క. మీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మీ మనస్ఫూర్తిగా మీరు కూడా నాతో జాయిన్ అయినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, డెఫినెట్గా నాకు తెలిసి రాబోయే కాలంలో వంశీ నేను ఎవడో ఏం చేశారు బాబోయ్ అనిపించేటట్టుగా సినిమాలు చేస్తామని నేను ఈ సందర్భంగా నేను మాటిస్తూ మీ అందరికీ ఇవ్వాలని చెయ్యాలని నేను ఆశిస్తూ, మామూలుడు కాదు, అందుకని అంత గొప్పగా చెయ్యాలని ఆశిస్తూ, చిన్న విషయం చెప్తే ఫీల్ అవుతాడు. నాతో పాటు చాలామంది హీరోలతో చేసావు కదా, ఎందుకు లేడీస్ టైలర్ చెప్తారు అని అనకూడదు. మనం బాగోదు. ఎందుకు ఏప్రిల్ 1 విడుదల చెప్తారు అనకూడదు. ఎందుకంటే అందరితో వచ్చేసారు మీరు, ఏమి తీసేయండి. సో అందుకని మనం ఒక మామూలు డిఫరెంట్ కాదు, డిఫరెంట్ చేయాలంటే మనమే అని అనుకునే వాళ్ళు నేను ఇంతమందిని చూసా. మీరు అమెరికా నుంచి మన ఊళ్ళో వరకు మీ ఇద్దరు తలుచుకుంటే ఏంట్రా అసలు ఇలా అన్నవాడు ఉన్నారు. సో అదొకసారి ప్లీజ్ థింక్ ఆఫ్ ఇట్. నా పరంగా ఊరికే చిన్న ఇట్స్ ఎ ఫ్రెండ్లీ సజెషన్ ప్లీజ్. ఇవాళ ఇంకా నేను నా మనసులో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. ఇవాళ స్టేజ్ మీద ఇంత అద్భుతమైన నా సొంత మనుషుల మధ్యలో ఇలాగా నాకు జరిగినందుకు మా 50 సంవత్సరాలు కాదు వంశీ, ఇంకొక 50 సంవత్సరాలు పోయినా కూడా యు ఆర్ ఫ్రెష్ ఎనీ టైం. ఎస్, ఎప్పటికైనా నువ్వు ఫ్రెష్గా ఉంటావని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ, డెఫినెట్గా ఆరోగ్యాలు భగవంతుడు నీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ మా రంగనేశ్వరరావు అంత మంచోడు జనరల్గా చూడరు మీరు, ఈ మహామంచోడు ఈయన. అట్లా ఆయన అసలు సార్ భలే గుర్తు చేశారు. థ్యాంక్ యూ. ఏంటండి మ్యూజిక్ డైరెక్టర్, ఇతను మ్యూజిక్ డైరెక్టర్ నేను మనం ఏమండి మా ఫ్రెండ్స్ సినిమా తీస్తాను, నాతో చాలామంది ఫ్రెండ్స్ నాతో సినిమా తీశారు. 2 పిల్లల ముద్దులు పోలీసు ఫ్రెండ్సే, నిమ్మకాయలు ఎదురుండి 3 పక్కన పెళ్ళాం, పిచ్చగా భాస్కర్ ఫ్రెండ్స్తో కూడా సినిమాలు తీశాం కదా. నా ఫ్రెండ్స్ ఆయన గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఎంపీ, గంగుల ప్రభాకర్ రెడ్డి అని ఆయన తమ్ముడు.
వాళ్ళు వచ్చి ప్రసాద్ నీతో సినిమా దిద్దాం అనుకున్నా మేము అది అని సెటప్ అయింది. మొత్తం మీద కన్నయ్య కిట్టయ్య ఆ సినిమా మొత్తం మీద నాకు ఎవరైనా అప్పట్లో మరి ఈయన్ని తగిలిచ్చేసేవాళ్ళం మేము గబుక్కుని. ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసు అలాగే తగిలిచ్చాం, ఎదురుని 3 పక్కన పిల్లలు అలాగే ఫ్రెండ్స్ అనే తగిలిచ్చేసి ఈయనకి తగిలిస్తే ఈయన మెల్లిగా ఉండి మేమిద్దరం కలిపి ఉండండి దీన్ని ఏం చేద్దామనంటే మేమిద్దరం సరదాగా ఆ సినిమాకి మాకు కావాలని చెప్పి రైటర్ జంజల్ గారు, విఎస్ఆర్ స్వామి గారు మాకు ఇష్టంగా మేము పెట్టుకున్న వాళ్ళు చెప్తున్నాను నేను. మ్యూజిక్ ఏమండి మెల్లిగి గిలిగింది ఏమండి మా వంశీ అండి వంశీయా మ్యూజిక్ అండి బాలేవాళ్ళు అండి బాబు. ఆ ఇళయరాజా పక్కన కూర్చొని కూడా ఏదో ఒకటి అంటానే ఉంటాడండి. మీకు విషయం తెలుసా, లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూసి ఇళయరాజా అంతకుముందు ప్రేమించి పెళ్ళాడు నాతో చేశాడన్న విషయం మర్చిపోయి డబుల్ పాజిటివ్ చూసి వీడు అని నన్ను పిలిపించి నువ్వు ఇంత బాగా యాక్ట్ చేస్తావా, నేను రీరికార్డింగ్ చేస్తాను నువ్వు నేను తెలుసుకుందామని నాతో పోటీ వేసుకుని 3 రోజులు రీరికార్డింగ్ చేశాడు. మహానుభావుడు కదా, అద్భుతం, అదరగొట్టేశాడు, చంపేశాడు, ఇరగదీశాడు. అలాగా ఎన్నో ఎక్స్పీరియన్సెస్లో ఎంతో అద్భుతమైన పనులు, ఎంతో వాల్యుబుల్ వర్క్ చేసిన మా వంశీ. ఇవాళ వంశీని మీరు నిజంగా మీరు గురుగారు థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వంశీ తరఫున, నా తరఫున, మా అందరి తరఫున, వీళ్ళందరూ నా సొంతం, వీళ్ళతో పెరిగిన వాడిని నేను. సో వీళ్ళందరి తరఫున మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతం, అదిరిపోయింది.